అవును, అది నీకోసమే. ఇన్ ఇంగ్లీష్, ఎస్ దట్ ఈస్ ఫర్ యూ. ఇంకొకసారి, ఎస్ దట్ ఈస్ ఫర్ యూ. అవును, అది నీకోసమే. ఎస్ దట్ ఈస్ ఫర్ యూ. ఆలోచించి చెప్తా. ఇన్ ఇంగ్లీష్, ఐ విల్ థింక్ అండ్ టెల్. ఆలోచించి చెప్తా. ఐ విల్ థింక్ అండ్ టెల్. ఐ విల్ థింక్ అండ్ టెల్. ఆలోచించి చెప్తా. అతనే ఇది చేశాడు. ఇన్ ఇంగ్లీష్, హీ డిడ్ దిస్. హీ డిడ్ దిస్. అతనే ఇది చేశాడు. హీ డిడ్ దిస్. అతనే ఇది చేశారు. హీ డిడ్ దిస్. నువ్వు చాలా రోజుల క్రితం వచ్చావు. ఇన్ ఇంగ్లీష్, యు కేమ్ మెనీ డేస్ ఎగో. ఇంకొకసారి, యు కేమ్ మెనీ డేస్ ఎగో. నువ్వు చాలా రోజుల క్రితం వచ్చావు. ఈ శకం ముగిసింది. ఇన్ ఇంగ్లీష్, దిస్ ఎరా ఈస్ కంప్లీటెడ్. ఈ శకం ముగిసింది. దిస్ ఎరా ఈస్ కంప్లీటెడ్. దిస్ ఎరా ఈస్ కంప్లీటెడ్. ఈ శకం ముగిసింది. దయచేసి కూర్చొని ఉండండి. ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చొని ఉండండి. ప్లీజ్ బీ సీటెడ్. గెలుపు ఓటములు సహజమే. ఇన్ ఇంగ్లీష్, విన్ ఆర్ లూజ్ ఆర్ కామన్. ఇంకొకసారి, విన్ ఆర్ లూజ్ ఆర్ కామన్. గెలుపు ఓటములు సహజమే. విన్ ఆర్ లూజ్ ఆర్ కామన్. ఇది సరిగా లేదు. ఇన్ ఇంగ్లీష్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది సరిగా లేదు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది సరిగా లేదు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సులభంగా గెలవవచ్చు. ఇన్ ఇంగ్లీష్, మే విన్ ఈజీలీ. సులభంగా గెలవచ్చు. మే విన్ ఈజీలీ. సులభంగా గెలవవచ్చు. మే విన్ ఈజీలీ. నీకు టాలెంట్ ఉంటే రావచ్చు. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ హ్యాడ్ టాలెంట్ యు మే కమ్. ఇఫ్ యూ హ్యాడ్ టాలెంట్ యు మే కమ్. ఇఫ్ యూ హ్యాడ్ టాలెంట్ యు మే కమ్. నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది. ఇన్ ఇంగ్లీష్, యు వెంట్, ఇట్ హ్యాపెండ్ లైక్ దిస్. ఇంకొకసారి, యు వెంట్, ఇట్ హ్యాపెండ్ లైక్ దిస్. నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది. నువ్వు ఇక్కడ ఉంటే ఇది ఇలా జరగదు. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ స్టే హియర్ ఇట్ విల్ నాట్ హ్యాపెండ్ లైక్ దిస్. ఇంకొకసారి, ఇఫ్ యూ స్టే హియర్ ఇట్ విల్ నాట్ హ్యాపెండ్ లైక్ దిస్. నువ్వు ఇక్కడ ఉంటే ఇది ఇలా జరగదు. ఆమె చెబితే నేను ఏదైనా చేస్తాను. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ షీ విల్ టెల్ ఐ విల్ డూ ఎనీథింగ్. ఇఫ్ షీ విల్ టెల్ ఐ విల్ డూ ఎనీథింగ్. ఆమె చెబితే నేను ఏదైనా చేస్తాను. నువ్వు ఎప్పుడు చేస్తావు? ఇన్ ఇంగ్లీష్, when did you do? ఇంకొకసారి, when did you do? నువ్వు ఎప్పుడు చేస్తావు? when did you do? నువ్వు నా పొజిషన్లో ఉంటే నీకు తెలుస్తుంది. ఇన్ ఇంగ్లీష్, if you in my position you know that. if you know in my position you know that. నువ్వు నా పొజిషన్లో ఉంటే నీకు తెలుస్తుంది. నువ్వు ముందు ఎందుకు చెప్పలేదు? ఇన్ ఇంగ్లీష్, why did not you tell before? ఇంకొకసారి, why did not you tell before? నువ్వు ముందు ఎందుకు చెప్పలేదు? నేను మర్చిపోయాను. ఇన్ ఇంగ్లీష్, ఐ ఫర్గాట్. ఇంకొకసారి, ఐ ఫర్గాట్. నేను మర్చిపోయాను. ఐ ఫర్గాట్. ఐ ఫర్గాట్. ఐ ఫర్గాట్. మీరు క్రికెట్ చూస్తారా?
In English, will you watch cricket? Will you watch cricket? Will you watch cricket? మీరు క్రికెట్ చూస్తారా? అవును, నేను క్రికెట్ చూస్తాను. In English, yes, I will watch cricket. Yes, I will watch cricket. Yes, I will watch cricket. అవును, నేను క్రికెట్ చూస్తాను. క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? In English, when are cricket matches starting? When are cricket matches starting? When are cricket matches starting? క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? క్రికెట్ మ్యాచ్లు 4 రోజుల్లో ఉన్నాయి. In English, cricket matches are in 4 days. Cricket matches are in 4 days. క్రికెట్ మ్యాచ్లు 4 రోజుల్లో ఉన్నాయి. క్రికెట్ మ్యాచెస్ ఆర్ ఇన్ 4 days. నా పవర్ ఏమిటో చూపిస్తా. In English, I will show my power. I will show my power. నా పవర్ ఏమిటో చూపిస్తా. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. In English, not telling in talks should show in doing. Not telling in talks should showing in doing. మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. నీ మనసు నాకు తెలుసు. In English, I knew your mind. I knew your mind. I knew your mind. నీ మనసు నాకు తెలుసు. కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. In English, no, they are not good persons. No, they are not good persons. No, they are not good persons. కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. No, they are not good persons. మీరు రేపు నా పని చేస్తారా? In English, will you do my work tomorrow? ఇంకొకసారి, will you do my work tomorrow? ఇంకొకసారి, will you do my work tomorrow? అవును, నేను రేపు నీ పని చేస్తాను. In English, yes, I will do your work tomorrow. ఇంకొకసారి, yes, I will do your work tomorrow. అవును, నేను రేపు నీ పని చేస్తాను. నేను ఎంత డబ్బు చెల్లించాలి? In English, how much money should I pay? ఇంకొకసారి, how much money should I pay? నేను ఎంత డబ్బు చెల్లించాలి? నువ్వు కొంచెం డబ్బులు చెల్లించాలి. In English, you should pay some money. ఇంకొకసారి, you should pay some money. నువ్వు కొంచెం డబ్బులు చెల్లించాలి. వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? In English, how many days should they stay here? ఇంకొకసారి, how many days should they stay here? వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉండాలి. In English, they should stay here 10 days. ఇంకొకసారి, they should stay here 10 days. వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉండాలి. నువ్వు ఏం చూస్తున్నావో అది నిజం కాదు. In English, what you are looking, that is not true. ఇంకొకసారి, what you are looking, that is not true. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. In English, truth will be bitterly always. ఇంకొకసారి, truth will be bitterly always. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. న్యాయం కోసం పోరాడాలి. In English, fight for justice. ఇంకొకసారి, fight for justice. న్యాయం కోసం పోరాడాలి. Fight for justice.
అహింసే మన ఆయుధం. ఇన్ ఇంగ్లీష్ నాన్ వైలెన్స్ ఈజ్ ఆర్ వెపన్. అహింసే మన ఆయుధం. నాన్ వైలెన్స్ ఈజ్ అవర్ వెపన్. నాన్ వైలెన్స్ ఈజ్ అవర్ వెపన్. అతను నీలానే ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్ హీ ఈజ్ లైక్ యూ. ఇంకొకసారి హీ ఈజ్ లైక్ యూ. అతను నీలానే ఉన్నాడు. హీ ఈజ్ లైక్ యూ. నీకు ఆకలిగా ఉందా? ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ హంగ్రీ. ఇంకొకసారి ఆర్ యూ హంగ్రీ. నీకు ఆకలిగా ఉందా? ఆర్ యూ హంగ్రీ. హంగ్రీ అంటే ఆకలి. ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు. ఇన్ ఇంగ్లీష్ షీ మే బి గివింగ్ నౌ. ఇంకొకసారి షీ మే బి గివింగ్ నౌ. ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు. షీ మే బి గివింగ్ నౌ. మాట్లాడి వచ్చేయి, అక్కడ ఎక్కువసేపు ఉండకు. ఇన్ ఇంగ్లీష్ టాక్ అండ్ కమ్, డోంట్ స్టే దేర్ మోర్ టైమ్. ఇంకొకసారి టాక్ అండ్ కమ్, డోంట్ స్టే దేర్ మోర్ టైమ్. మేము నీ గురించి తెలుసుకున్నాము. ఇన్ ఇంగ్లీష్ వి న్యూ అబౌట్ యూ. ఇంకొకసారి వి న్యూ అబౌట్ యూ. మేము నీ గురించి తెలుసుకున్నాము. వి న్యూ అబౌట్ యూ. లేచి నిలబడు. ఇన్ ఇంగ్లీష్ గెట్ అప్ అండ్ స్టాండ్. ఇంకొకసారి గెట్ అప్ అండ్ స్టాండ్. లేచి నిలబడు. గెట్ అప్ అండ్ స్టాండ్. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఇన్ ఇంగ్లీష్ హ్యూమన్ ఈజ్ మిస్సింగ్. ఇంకొకసారి హ్యూమన్ ఈజ్ మిస్సింగ్. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. హ్యూమన్ ఈజ్ మిస్సింగ్. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. ఇన్ ఇంగ్లీష్ ఎనీ పర్సన్ డిడ్ నాట్ హ్యావ్ హ్యూమానిటీ. ఇన్ ఇంగ్లీష్ ఎనీ పర్సన్ డిడ్ నాట్ హ్యావ్ హ్యూమానిటీ. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. కరోనాతో ప్రజలకు డబ్బు విలువ మరియు జీవితం విలువ తెలిసింది. ఇన్ ఇంగ్లీష్ పీపుల్స్ న్యూ వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా. ఇంకొకసారి పీపుల్స్ నో వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా. డబ్బులు అనవసరంగా ఖర్చు చేయవద్దు. ఇన్ ఇంగ్లీష్ డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ. ఇంకొకసారి డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ. అన్నెసెసరీలీ అంటే అనవసరంగా. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. ఇన్ ఇంగ్లీష్ ఐ సెడ్ సీ అండ్ కమ్ బట్ బర్న్డ్ అండ్ కేమ్. ఇంకొకసారి ఐ సెడ్ సీ అండ్ కమ్ బట్ బర్న్డ్ అండ్ కేమ్. భౌతికంగా దూరం పాటించాలి. ఇన్ ఇంగ్లీష్ షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్. ఇంకొకసారి షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్. భౌతికంగా దూరం పాటించాలి. షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్. నువ్వు చెప్పినట్లు చేయకుంటే నీ ఉద్యోగం ఊడుతుంది. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ విల్ నాట్ డూ యాజ్ ఐ టోల్డ్ యువర్ జాబ్ విల్ బి గోన్. ఇంకొకసారి ఇఫ్ యూ విల్ నాట్ డూ యాజ్ ఐ టోల్డ్ యువర్ జాబ్ విల్ గోన్. నీకు ఏమి తెలుసు? ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ యూ నో. ఇంకొకసారి వాట్ డిడ్ యూ నో అంటే నీకు ఏం తెలుసు. వాట్ డిడ్ యూ నో. నాకు నీకన్నా ఎక్కువే తెలుసు. ఇన్ ఇంగ్లీష్ ఐ న్యూ మోర్ దాన్ యూ. ఇంకొకసారి ఐ న్యూ మోర్ దాన్ యూ. ఐ న్యూ మోర్ దాన్ యూ. నాకు నీకన్నా ఎక్కువే తెలుసు. నేను పిలుస్తున్నాను, నువ్వు వినడం లేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ ఆమ్ కాలింగ్, యు ఆర్ నాట్ లిజనింగ్. ఇంకొకసారి ఐ ఆమ్ కాలింగ్, యు ఆర్ నాట్ లిజనింగ్. ఐ ఆమ్ కాలింగ్, యు ఆర్ నాట్ లిజనింగ్.
నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. ఇన్ ఇంగ్లీష్ డూ యాజ్ యువర్ విష్. ఇంకొకసారి డూ యాజ్ యువర్ విష్. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. డూ యాజ్ యువర్ విష్. అమ్మ నా కోసం ఏం తెచ్చింది? ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ మదర్ బ్రింగ్ ఫర్ మీ. ఇంకొకసారి వాట్ డిడ్ మదర్ బ్రింగ్ ఫర్ మీ. వాట్ డిడ్ మదర్ బ్రింగ్ ఫర్ మీ. అమ్మ నీ కోసం బట్టలు తెచ్చింది. ఇన్ ఇంగ్లీష్ మదర్ బ్రాట్ క్లాత్స్ ఫర్ యూ. ఇంకొకసారి మదర్ బ్రాట్ క్లాత్స్ ఫర్ యూ. మదర్ బ్రాట్ క్లాత్స్ ఫర్ యూ. బ్రాట్ అంటే తీసుకురావడం. ఇది నా కోసమేనా? ఇన్ ఇంగ్లీష్ ఈజ్ దిస్ ఫర్ మీ. ఇంకొకసారి ఈజ్ దిస్ ఫర్ మీ. ఇది నా కోసమేనా? ఈజ్ దిస్ ఫర్ మీ. ఈజ్ దిస్ ఫర్ మీ.